వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకిగాయ్ స్టోరీస్. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ ఇండిపెండెన్స్ జరుపుకోవడం ఎందుకు, మనకు ఫ్రీడమ్ అసలు లేదు కదా, మనకు ఫ్రీడమ్ కావాలి కదా అని చాలా మంది అంటూ ఉన్నారు. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాయింట్ నంబర్ 1, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అంటే ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉండి అప్పుడు నువ్వు ఫ్రీడమ్ గురించి మాట్లాడితే అది ఇండిపెండెన్స్ అవుతుంది. మరి నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉన్నావా? మరి ఫ్రీడమ్ గురించి మాట్లాడే అర్హత మనకు ఉందా? ఫస్ట్ పాయింట్. అలాగే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫ్రీడమ్ అనేది డిఫరెంట్, తర్వాత లిబర్టీ అనేది డిఫరెంట్. ఫ్రీడమ్ అంటే మనకు ఇండిపెండెన్స్ ద్వారా వచ్చింది పొలిటికల్ ఫ్రీడమ్. పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఒక స్టేట్ గా ఏర్పడ్డాం, ఒక సావర్నిటీ వచ్చింది. మన కల్చర్ లో గానీ, ట్రెడిషన్స్ లో గానీ, కస్టమ్స్ లో గానీ ఎటువంటి మార్పులు రాలేదు. ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మనకు పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి, వేరే దేశం మన పరిపాలిస్తుంది కాబట్టి, వేరే కంట్రీ మనల్ని పరిపాలిస్తుంది కాబట్టి మనకు సావర్నిటీ వచ్చింది, మనకంటూ ఒక టెరిటరీ ఏర్పడింది, మనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. కాబట్టి పొలిటికల్ ఫ్రీడమ్ సందర్భంగా మనం ఇండిపెండెన్స్ ని జరుపుకుంటున్నాం. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఒకటి, ఫ్రీడమ్ కి లిబర్టీకి. లిబర్టీ అంటే సెల్ఫ్ ఫ్రీడమ్. అసలు లిబర్టీ అంటే ఏంటి? నాకు సెల్ఫ్ ఫ్రీడమ్ లేదు, నన్ను కట్టుబాట్ల కారణంగా, నన్ను ట్రెడిషన్స్ కారణంగా, నన్ను ఏవో కొన్ని కట్టుబాట్ల కారణంగా సమాజం నన్ను కట్టిపడేస్తుంది అని చాలా మంది అంటారు. మరి నాకు ఫ్రీడమ్ ఎక్కడుంది? ఈ కట్టుబాట్ల వల్ల నాకు ఫ్రీడమ్ కొరవబడిపోతుంది కదా అని అంటూ ఉన్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అది మన లిబర్టీకి సంబంధించింది. ఇక్కడ ఫ్రీడమ్ అంటే మనకు స్టేట్ ఇచ్చేది, స్టేట్ అంటే రాజ్యం ఇస్తున్నది, అది లార్జర్ సొసైటీకి రిలేట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు ఫ్రీడమ్ లేదు అంటున్నావో, నీ సెల్ఫ్ థాట్ కి సంబంధించి, నీ సెల్ఫ్ బిహేవియర్ కి సంబంధించి, నీ సెల్ఫ్ డ్రెస్సింగ్ స్టైల్లో నీ సెల్ఫ్ యాక్సెసిబిలిటీ, నీ సెల్ఫ్ లైఫ్ స్టైల్ ని కట్టిపడేస్తుంది మన కస్టమ్స్, ట్రెడిషన్స్ కదా. అది పొలిటికల్ ఫ్రీడమ్ అయిన ఫ్రీడమ్ కి సంబంధించింది కాదు కదా, అది లిబర్టీకి సంబంధించింది కదా. ఈ విషయం మీకు అర్థమైందా? ఈ విషయం అర్థం కాకపోతే ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే 2 విషయాలు తెలుసుకోవాలి. మన నేషనలిజం లో లేదా మన ఫ్రీడమ్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సివిక్ నేషనలిజం, 2 ఎథనిక్ నేషనలిజం. సివిక్ నేషనలిజం అంటే పొలిటికల్ ఫ్రీడమ్ వల్ల, రాజ్యం అంటే స్టేట్ మనల్ని కంట్రోల్ చేయడం వల్ల, లా మనల్ని కంట్రోల్ చేయడం వల్ల వచ్చేది సివిక్ నేషనలిజం. ఎథనిక్ నేషనలిజం అంటే ట్రెడిషన్స్ కారణంగానో, రిలీజియన్ కారణంగానో, రీజియన్ కారణంగానో, ఒక ఐడెంటిటీ కారణంగానో మనం అందరు కలిసి ఉండడం, దాన్ని మనం ఏమంటాం? ఎథనిక్ నేషనలిజం అంటారు. మనం ఒక్కసారి ఆలోచిద్దాం, మనం ఎందుకు ఒక దేశంగా కలిసి ఉన్నాం? రాజకీయ నాయకులు చెప్పడం వల్ల ఉన్నామా? లేదా గవర్నమెంటో, ప్రధానమంత్రో, ప్రైమ్ మినిస్టర్లో మనకు ఆదేశాలు ఇవ్వడం వల్ల కాదు కదా. మనం ఒక ప్రాంతంగా మన రిలీజియన్ చెప్పింది మనం యూనిటీగా ఉండాలని, లేదా మన వేదాలో, మన ట్రెడిషన్, మన కల్చర్ లో మనకు కలిసి ఉంచింది. ఒక్క విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఇండియాలో మనకు ఎక్కువగా డామినేట్ చేసేది కల్చరల్ నేషనలిజం. ఇక్కడ మనకు కల్చర్, అది ట్రెడిషన్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, రీజియన్ కావచ్చు, ఫెస్టివల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనల్ని యునైట్ చేస్తూ ఉంచింది. సో మనకు ఎథనిక్ నేషనలిజం అనేది ఇంపార్టెంట్. మనం మాట్లాడుకునే ఫ్రీడమ్ లేదా మనం మాట్లాడుకునే సెల్ఫ్ లిబర్టీ సివిక్ నేషనలిజం అన్న మెచ్యూరిటీ వచ్చినప్పుడు వస్తుంది. మనం దయచేసి ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దేర్ ఈస్ ఎ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ civic nationalism and ethnic nationalism. India is a country which is governed by ethnic nationalism in the form of traditions, customs, religion, region. ఇక 2 విషయానికి వద్దాము. ఇక్కడ మనం ట్రెడిషన్స్ కరెక్ట్ కాదు కదా, కస్టమ్స్ కరెక్ట్ కాదు కదా, అవన్నీ పాతకాలపు వాసనలు కదా, వాటిని మార్చాలి కదా, మనం అందులో ఇన్వాల్వ్ అయిపోదాం అనుకుంటారా? అలా కష్టం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, కట్టింగ్ ద థ్రెడ్స్, కనెక్టింగ్ ద థ్రెడ్స్. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక కట్టుబాట్లోకి, ఒక కస్టంలోకి ఇన్వాల్వ్ అయితే అది కట్టింగ్ ద థ్రెడ్ అవుతుంది. ఇక్కడ కట్టుబాట్లు అంటారా, కస్టమ్స్ అంటారా, అవి కరెక్ట్ అంటారా, తప్పంటారా, అవన్నీ పక్కన పెడితే మనకు ఏదైతే అవన్నీ ఉన్నాయో అవి కనెక్టింగ్ థ్రెడ్స్ గా ఏర్పడుతున్నాయి. ఫెస్టివల్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ మేకింగ్ అస్ టోటల్లీ యునైట్.
not any political party or the state political freedom was not uniting us. దయచేసి అర్థం చేసుకోవాలి. అది పండుగ కావచ్చు, ఒక కష్టం కావచ్చు, ట్రెడిషన్ కావచ్చు, మనల్ని కలిసి ఉంచడానికి ఒక కనెక్టింగ్ థ్రెడ్ లా ఉపయోగపడుతుంది. ఆ కనెక్టింగ్ థ్రెడ్ ని కట్టింగ్ థ్రెడ్ లా మారుస్తావా? నీ లిబర్టీ అన్న పేరుతో, నీ లైఫ్ స్టైల్ కి ఎవరో అడ్డుపడుతున్నారన్న పేరుతో కనెక్టింగ్ థ్రెడ్ కట్టింగ్ థ్రెడ్ కాకూడదు కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి లిబర్టీకి ఫ్రీడమ్ కి తేడా ఏంటి. మనం లిబర్టీ కావాలనుకుంటే ఈ కస్టమ్స్ ట్రెడిషన్స్ ఇవన్నీ వద్దనుకుంటే వీటి లోపలికి ఇన్వాల్వ్ అవుతే మన యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న మెయిన్ థీమ్ ఆఫ్ ఇండియా, ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి చాలా బీటలు వారే అవకాశం ఉంది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను చూసిన క్వశ్చన్స్, అసలు మనకు ఫ్రీడమ్ లేదు కదా, అసలు మనకు ఇది లేదు కదా, అది లేదు కదా, సెల్ఫ్ గా నన్ను కొన్ని కట్టుబాట్లు కట్టి పడేస్తున్నాయి అని అంటున్నారు. అవి కరెక్టా తప్ప, ఫాలో అవ్వాలా లేదా అన్నది పక్కన పెడితే వాటిని మార్చడానికి ప్రయత్నించినా, వాటిని దెబ్బతీయడానికి ప్రయత్నించినా ఆ కనెక్టింగ్ అన్న థ్రెడ్ కట్టింగ్ థ్రెడ్ అయిపోతుందేమో అన్న భయం కూడా ఉంది. దీన్ని కూడా మనం ఆలోచించాలి. ఈ వీడియోని పొడిగించకుండా ఇక్కడితో కట్ చేసి లాస్ట్ లో 2 పాయింట్లు చెప్పి ముగిస్తాను. పాయింట్ నంబర్ 1, దెర్ ఈస్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, అండ్ దెర్ ఈస్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. దెర్ ఈస్ ఆల్సో క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎథ్నిక్ నేషనలిజం అండ్ సివిక్ నేషనలిజం. భారతదేశంగా మనము ఏదో మనల్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడనో, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుందనో కలిసి లేము. మనం ఒక ప్రాంతంగా, ఒక భాషగా, ఒక జాతిగా కలిసినాము. దిస్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టూడ్. దెర్ ఈస్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎథ్నిక్ నేషనలిజం అండ్ సివిక్ నేషనలిజం. ఇప్పటి వరకు మన భారతదేశం ఎథ్నిక్ నేషనలిజం పై ఆధారపడి యూనిటీగా ఉన్నాము. అది సివిక్ నేషనలిజం గా మారడానికి, మెచ్యూర్ అవడానికి టైం పడుతుంది. ఇట్ టేక్స్ సమ్ టైం. సో లెట్ us not blame the political freedom of the country in the name of self liberty. Thank you so much.